నమస్తే. ప్రస్తుతం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. అందులో ప్రధానంగా ఏదైతే ఇటీవల జరుగుతున్న ఇన్సిడెంట్స్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్ర, అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు, ఏదైతే ఎస్ఐ ప్రవళిక తన పైన చేసిన ఈ అఘాయిత్యం, ఈ నేపథ్యంలోనే ఆ అఘాత్యానికి పాల్పడినటువంటి వ్యక్తులు, అతను పైగా వీడియోల మీద వీడియోలు విడుదల చేయటం, అసలు ఏం జరుగుతుంది? దాంతోపాటు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షి, ఆయన ఏదైతే ఒక దళిత కుటుంబానికి సంబంధించిన మహిళ పైన కూడా అరాచకంగా వ్యవహరించడం, సో దానికి సంబంధించి ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి పెద్ద ప్రశ్న. దీంతోపాటు తాజాగా ఒక కథనం వచ్చింది. అదేంటి అంటే, ఒక కీలకమైన పోస్టులో ఉన్నటువంటి అధికారి అనఫిషియల్గా హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులతో, అది కూడా లిక్కర్ నిందితులతో భేటీ నిర్వహించారు అని చెప్పేసి కొంత సమాచారం బయటకు వచ్చింది. వీటిపైన మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషణ డివి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ఐ ప్రబళిక పైన జరిగిన దారుణమైన ఆ ఎపిసోడు, దానికి సంబంధించి ఇంకా అరెస్టులు అయితే జరగల. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వంపై కొంత అసంతృప్తి అయితే సామాన్య ప్రజల్లో సైతం వెళ్ళగలుగుతుంది. దాన్ని ఎలా చూడాలంటే, రవికుమార్ మళ్ళా ఇవాళ ఒక వీడియో వదిలినట్టున్నాడు, నిన్న ఒక వీడియో వదిలినట్టున్నాడు. మొత్తం కేసులన్నీ కూడా మరి మా వాళ్ళపై పెట్టి ఎత్తేస్తే ఒక గంటలో లొంగిపోతా, అంటే కరడు కట్టిన నేరగాడు. ఏది ఆ ఉన్నటువంటి మొత్తం రౌడీలు, గుండాలు, అక్కడ జరిగిన వీరంగం. అసలు ఆ మహిళ ఎవరు, ఎస్ఐ, ఏదన్నా జరగకూడదు జరిగితే అవును, మాస్ ఎప్పుడు ఎలా బ్రోక్ అవుద్దో చెప్పలేదు. అవును, ఏది నాయకుడు అనేవాడు మాస్ని కట్టడి చేసేటట్టు ఉండాలి, కానీ మాస్ని కట్టు తెంచుకునేటట్టుగా చేస్తే ఏదన్నా ఆమె మీద చేయకూడదు జరగకూడదు జరుగుంటే ఎవరు బాధ్యత వహించేవాడు? అవును. అసలు గుండెలకి చేతులు కప్పుకొని పక్కకి వెళ్ళిపోయి తోసేశారు ఆమెని. అతనేమని చెప్తాడు, ఆమె అనారోగ్యంగా ఉంది, మేమే తప్పించాం, జగన్ జగన్ అని నినాదాలు వినలేక ఆమె చెవులు మూసుకుందానో ఏదో చెప్తా. చెవులు మూసుకున్న దానికి ఆవిడ ఉన్న పొజిషన్కి ఆ మాత్రం ప్రజలు గ్రహించలేరు అంటారా? చెవులు ఇట్లా మూసుకుంటారని ఇప్పుడు దా తెలియదండి. చెవులు ఎలా మూసుకుంటారో మరి నాకు తెలిసి ఎవరైనా ఎలా మూసుకుంటారు, కానీ ఇలా మూసుకోరు కదా చెవులు. అంటే అసలు మొత్తం చుట్టుపక్కల ఉన్న రవికుమార్ ఫేస్ చూసారా? అతని పక్కన ఉన్నటువంటి మిగతా గుండాల ముఖాలు చూసారా? అందరి ఫేస్లు చూసాం. ఎట్లా అసలు ఏం తిడుతున్నారు, ఏం ఎగబడుతున్నారు? అది చెప్పే ఏదైనా చెబితే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ పచ్చి బూతులు వినలేక ఆమె చెవులు మూసుకుందా? ఎగబడ్డారు, తోడేళ్ల మాదిరిగా ఎగబడ్డారు. ఒక జింక పిల్ల మాదిరిగా పరిస్థితి అలా మారితే మొత్తం ఇవాళ డీజీపీ కాదు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ ఒక్క ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుందా సార్? ఎట్టి పరిస్థితులు అతను అరెస్ట్ చేయాలని అంటారు. ఏది రవికుమార్ని. ఇప్పుడు నేను శ్రీకాకుళంలోనే ఉన్నానంట. ఎక్కడున్నాడు, ఏంటి, పరారయ్యాడా, ఇప్పటికి అసలు రాష్ట్ర సరిహద్దులు దాటేసాడా? తమ్మినేని సీతారాం మనం చూసాం. మరి ఇంటెలిజెన్స్ లేదా సార్ ఆంధ్రప్రదేశ్లో? ఉందా లేదా? ఇంటెలిజెన్స్ ఎందుకు ఉండదు? ఇప్పుడు మామూలుగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ విధంగా రవికుమార్ గ్యాంగ్ చేస్తుందని ఎవరు? అలా కాదు నేను అనేది, ఈయన ఎక్కడున్నారు అని ఐడెంటిఫై చేయడానికి. రవికుమార్ ఎక్కడున్నాడు అనేది ట్రేస్ అవుట్ చేయలేరు? ఎందుకు చేయరు? ఇప్పుడు మామూలుగానే అన్ని చోట్ల ఇప్పుడు ఎవరు, ఇప్పుడు అతను ఎవరు, సీతారాం కొడుకు, తమ్మినేని సీతారాం కొడుకు. ఇప్పుడు అతని కోసం వేట నడుస్తుంది. చిరంజీవి నాగ్ ఇంతవరకు లొంగిపోవాల. ఎవరు, నాగ్. అంటే వీళ్ళే తప్పిస్తున్నారు. ఓకే. ఒక సెక్షన్ ఏంటంటే పోలీసుల నుంచే కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఎప్పటికీ లీక్ అవుతుంది. అవును, దాని మీదే కదా పోలీసుల మీద కూడా ఫైర్ అవుతున్నారు. అంటే డబ్బు కోసమో, గతంలో చేసినటువంటి వాళ్ళు మధ్య ఉన్న బాండింగ్ కోసమో ప్రతి పోలీస్ స్టేషన్లో వైసీపీ వాళ్ళ ఏజెంట్లు ఉన్నమాట వాస్తవం. ఓకే. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం ఇస్తున్నమాట వాస్తవం. ఇక్కడిది కాదు. నీకు ఈవీఎం బద్దలు కొట్టి జైలుకి వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకటరామరెడ్డి పరారీ దగ్గర నుంచి చూడండి. అవును, ఎట్లా తప్పించుకున్నారు వాళ్ళు. కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ ఆ తర్వాత ఏ విధంగా ఎన్ని రాష్ట్రాలు దాటిపోయారు.
అంటే ఎప్పటికప్పుడు వీళ్ళేంటి, వీళ్ళకు ఉన్నటువంటి ఆ కోవర్ట్స్ వాళ్ళని సంప్రదిస్తూ సమాచారం స్టేషన్ నుంచి తెప్పించుకోవటం, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, తద్వారా వీళ్ళు ఎస్కేప్ అవుతున్నటువంటిది. ఎంతసేపు తప్పించుకుంటారు, ఎన్నాళ్ళు తప్పించుకుంటారు, ఏదో ఒక సందర్భంలో దొరకపారు, పట్టుకురాల మొత్తం అందరినీ. విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొస్తున్నారు కదా. కరెక్ట్. అతను ఎవరో తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతను మొన్న సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా ఇవ్వలేదు కదా, సమస్య లేదు. అవును. ఏది మొన్న కూడా మనం చూసాం, అతను ఎవరు, రాజ్ కసిరెడ్డి. రాజ్ కసిరెడ్డి తోడల్లుడు ప్రకాష్ అలియాస్ ముప్పిడి అవినాష్ రెడ్డి ఏమన్నారు, ముందు అసలు మీ తోడల్లుడు లొంగిపోమనండి, ఆ తర్వాత మీ బెయిల్ సంగతి చూద్దాం, 9 నెలలు కాదు ఇంకో 10 నెలలు ఉన్నా 9 నెలలేక 10 నెలలేక మీరు వచ్చేయిందండి అని సుప్రీంకోర్టే అన్నదంటే, ఈ కేసులు, ఈ నిందితులు, వీళ్ళ పట్ల కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయి. దీని కంటిన్యూటీ ఉంది, మనం మాట్లాడదాం వేరే వాళ్ళతో డిస్కషన్ అది. సో ఇక్కడ ఈ ఎపిసోడ్ కావచ్చు, ఇటు వీరూపాక్షి ఎపిసోడ్ కావచ్చు. వీరూపాక్షి ఎపిసోడ్ మరి అసలు ఏకంగా ఒక ఎమ్మెల్యేనే ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డారు అంటే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే అతను అసలు ఎమ్మెల్యేగా బిహేవ్ చేశాడా? ఏది అది చిన్న గొడవ. అవును. అక్కడ చిప్పగిరి, ఆలూరు, అక్కడ ఏంటి, ఏదో అక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త, వైసీపీ కార్యకర్త ఫోన్లో వాగ్వాదం. అవును, ఫోన్లో వచ్చిన వాగ్వాదం అది. అది తెలుగుదేశం నాయకులు వెళ్ళి వైసీపీ కార్యకర్తను అడిగారు, అక్కడ వాదన. వెంటనే అతను ఏం చేశాడు, విరూపాక్షి ఫోన్ చేయటం, విరూపాక్షి తమ్ముడు, విరూపాక్షి ఒక 50 మందితో వెళ్ళి వాళ్ళని కొట్టడం. ఆ తర్వాత మళ్ళా అక్కడ విరూపాక్షి తమ్ముడు కింద పడ్డాడని, చెయ్యి ఇరిగిందని, ఆ పడేసినాడు నాగరాజు, వాడంతు తేల్చాలని చెప్పి వెళ్ళి ఆ నాగరాజు ఇంటి మీద దాడి చేసి ఆయన భార్య పట్ల అవును చంపేస్తామని చెప్పేసి బెదిరించి, అసలు దుశ్శాసన పర్వం నీ కళ్ళ ముందు, ఎమ్మెల్యే కళ్ళ ముందు. ఎమ్మెల్యేకి ఏం పని? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది నాగరాజు లేకపోతే గిరిధరు వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారా? అంటే మా అనుచరుల మీదకి వస్తారా? ఎమ్మెల్యేనే జనం ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే, అంటే ఇవాళ నీకు గెలిపించింది ఎందుకు, నిన్ను దాడి చేయించుకోవటానిక? అది కదా ఇక్కడ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. అతను ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమని ట్వీట్ పెడతాడు, అసలు ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఎలా, రూల్ ఆఫ్ లా ఉందా, నారాసుర పాలన అరాచకమనో ఏదో రాస్తాడు. అరాచకాన్ని పెంచుతోంది నువ్వు, పోలీసులపై దాడికి నువ్వే ప్రేరేపిస్తున్నావు. ఇప్పుడు దొంగ పోలీస్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. నడుస్తోంది ఏంటంటే పోలీస్ వర్సెస్ వైసీపీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులుగా ఎవరిని తీసుకుంటున్నాడు, తెలుగుదేశాన్న, జనసేన, పోలీసునా? ఇందులో మాట దొంగ పోలీస్ అన్నారు. దొంగ పోలీస్ అనేది దొంగ పోలీసులు కూడా కొంతమంది ఉండాలనుకోవచ్చు అట్లాగా. అదే ఇప్పుడు ఏది, ఇప్పుడు దొంగ పోలీసుల వల్లే వచ్చిన తిప్పలు ఇదంతా. పోలీసులో కోవర్ట్స్, బ్లాక్ షీప్ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఏది స్టేషన్ నుంచి సమాచారం, మీ ఇంటికి వాళ్ళు వస్తున్నారు, అరెస్ట్ అయిపోతున్నారు, ఎప్పటికప్పుడు అయిపోండి, వాళ్ళు వచ్చే లోపే టీమ్స్ వీళ్ళు మోసేస్తుంటే ముందు ప్రతి పోలీస్ స్టేషన్ ప్రక్షాళన చేయాల్సిందే. ఏది ఇవాళ హోంశాఖ ప్రక్షాళన ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? స్టేషన్ నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తే తప్ప నీకు పై స్థాయి దాకా ప్రక్షాళన జరగదు అనమాట. జరుగుతుందంటారా? కింద స్థాయి నుంచి జరగాలి. పోలీసులో కూడా మొరాలిటీ బిల్డప్ అవ్వాలి, ఏది కౌన్సిలింగ్ జరగాలి. ఇవాళ హోంశాఖ, డీజీపీ ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఒక యుద్ధం జరుగుతుంది. ఏది పోలీస్ పైన యుద్ధం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా అన్నాడు. ఈ బట్టలు ఉడదీస్తానని చెప్పేసి అన్న దానికి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న దాన్ని బట్టి అదే అనుకోవాలంటారా? అదేగా జరిగింది ప్రవల్లిక మీద. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సుబ్బరాయుడు మీద ఎలా ఫైర్ అయ్యాడు, ఆ తర్వాత వరుస పరిణామాలు చూడండి. ఏది ఇప్పుడు అంబటి రాంబాబు, అవును, పట్టాపురం సిఐ మీదకి ఎగబట్టం, రజని చిలకలూరుపేట సిఐ మీదకి డోంట్ టచ్ మై కార్ అని చెప్పి ఆ రోజు రజని. అంటే వీళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు పోలీసుని ఎలా డిమోరలైజ్ చేయటం. ముద్రగడ ఎపిసోడ్ లో కూడా ఇదే జరిగింది. ఏది అంత్యక్రియలు అప్పుడు కూడా. అవును. అంటే ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం పోలీస్ మీద పడుతున్నారు. ఏది ముందు ఈ కేసుల నుంచి మేము బయటపడాలంటే
రివర్స్ ఈ అటాక్. సిట్ విచారణలు, సిబిఐ, ఈడీ విచారణలు, వీటన్నిటి మీద నుంచి ముందు మనం బయటపడాలంటే అటాక్ పోలీస్, ఓకే. ఇది ఒకటే తీసుకున్నారు. పోలీస్ మీద అటాకే వీళ్ళు తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతిలో సుబ్బారాయుడిని బెదిరించిన దగ్గర నుంచి వరుస పెట్టి మీరు చూడండి, ఎక్కడికక్కడ కింద స్థాయిలో ఇప్పుడు విరూపాక్షి ఉదంతం దాకా అవును, ప్రతి చోట రౌడీలు, గుండాలు పోలీసు మీదకి ఎగబడతాం, ప్రవల్లికి ఇష్యూ దాకా. సరే, ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ప్రజలకి ఎటువంటి భావన కలుగుతుంది? వీళ్ళ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుంటేనే వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే, రేపు ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇంకేమైనా చేస్తారనే భయంలో ప్రజలు వాళ్ళకి మద్దతు తెలపరు అనే ఆలోచన వాళ్ళకి రావట్లేదంటారా? బ్రేక్ డౌన్, బండి బ్రేక్ డౌన్ అయిందంటారు. మామూలుగా ఏంటంటే బ్రేక్ డౌన్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ బ్రేక్ డౌన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్నే బ్రేక్ డౌన్ చేయాలని చూశాడు. ఓకే. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వెంటనే మనం చూసాం, ఏది రూల్ ఆఫ్ లా బ్రేక్ డౌన్, లేకపోతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఒకటే అతను తీసుకుంది, ఏది ప్యారలైజ్ చేయటం, డిమోరలైజ్ చేయటం అన్నమాట. వ్యవస్థని పని చేయనీయకుండా చేయాలి. మొదలు నరకండి, చెట్టును కూల్చాలంటే మొదలు నరకాలనేది తీసుకుని వాళ్ళ పోలీసుని, వాళ్ళ సమూలంగా పోలీసుపై విశ్వాసం, నమ్మకం పోగొట్టే ప్రక్రియ. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం, నేరపక్షం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోలీసుని టార్గెట్ చేస్తుంటే పోలీసుల్లో ఉన్న కొందరు వాళ్లే వాళ్ళ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసుకుంటున్నారు, ఏది వాళ్లే వాళ్ళకి ఎలా బెజ్జం పెట్టుకుంటున్నారు. అది ఇవాళ వేరు పురుగుల పట్ల ఇవాళ అప్రమత్తంగా ఉండాల్సింది ఎవరు? ఏపీ పోలీస్. గతంలో ఎప్పుడూ లేదు. అవును, ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే నంబర్ 1 పోలీస్గా పేరు తెచ్చుకున్న అద్భుతమైన నైపుణ్యం గలవాళ్ళు అని చెప్పేసి ఏ కేసైనా టేకప్ చేయగలరు, దమ్మున్న పోలీస్ అని చెప్పేసి నిరూపించిన ఏపీ పోలీసులు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారు. అసలు ఏమి ఎస్పీలు, ఏమి ఐపీఎస్, ఏమి డిఎస్పీలు, సిఐలు, అసలు ఎప్పుడన్నా ఉందా ఇంత దుష్పరిణామం? అదే కదా, అసలు ఏం జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్లో? అది జగన్మోహన్ రెడ్డి కోరుకునేది, అది ఏది డిమోరలైజ్ చేయటం, పరిపాలనని డిమోరలైజ్ చేయటం, అధికారుల్ని ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి సహకరించకుండా చేయటం. ఓకే. మొన్న కూడా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మాట్లాడారు, చంద్రబాబు కూడా, ఏది అధికారులకి ఉద్దేశించి ప్రతి మీటింగ్ చెప్తున్నారు కదా, కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, ఐపీఎస్ల కాన్ఫరెన్స్లో, ప్రతి చోట ఇదే, ఏది అరిగిపోయిన రికార్డు లాగా మొరాలిటీ, లేకపోతే మీరు బాధ్యత, లేకపోతే మీరు వ్యవస్థ పట్ల నమ్మకం, పని చేయాల్సిన ఇప్పుడు ఏది కంచే చేను మేస్తే అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఆపలా గాయాల్సిన పోలీసులే మీరే మీ వ్యవస్థలో డొల్లతనాన్ని బయట పెట్టుకుంటే ఏమనుకోవాలి? ఎవరో ఒక పోలీస్ అధికారంట ఇవాళ ఏదో బ్యానర్ ఐటమ్ చూసా, ఏది ఆయనే అసలు మొత్తం డిమోరలైజ్ చేస్తున్నాడు, ఏది అటు అధికారులు, సర్వీస్లో ఉన్నటువంటి అధికారి, ఐపీఎస్ అధికారి, ఈరోజు బ్యానర్ ఐటమ్ మీద పేపర్లో చూశాను, ఏది అతను అసలు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా నిలబెట్టాలి, నేను సర్వీస్లో ఉన్నా మీకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తాను అని అన్అఫిషియల్ గానే ఇక్కడ హైదరాబాద్లోనే ఏదో హాస్పిటల్లో మీటింగ్ పెట్టారు అన్నట్టు. తాడేపల్లిలో అసలు దీనికోసమే ఒక విల్లా తీసుకున్నారు. గతంలో కూడా మనం చూసాం, 2-3 నెలలుగా ఆయన ఎవరు, మాజీ సిఎస్, ఐఏఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో, లేకపోతే ఆయన ఎవరు అజయ్ కల్లం ఆధ్వర్యంలో హైదరాబాద్లో మీటింగులు, తాడేపల్లి విల్లాలో మీటింగులు, అక్కడ అసలు సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చిందని 9 మంది అధికారులు ఐఏఎస్లు దీనికి వెళ్ళింది, ఆ వ్యక్తులు, వాళ్ళ వెహికల్ నెంబర్స్ ప్రతి ఒక్కటి, వాళ్ళ మీద చర్యలు ఏమీ లేవు కాబట్టి ఇంకా అసలు వీళ్ళు చర్యలు తీసుకునే సీన్ లేదు అని ఇంకా రెచ్చిపోతున్నట్టుగా. ఇప్పుడు ఈ ఐపీఎస్ ఎవరు? ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్లో ఐపీఎస్ ఎవరంటే నాకేమనిపిస్తోంది, అక్కడ ఆ చదివాను, ఆ బ్యానర్ ఐటెంలో హెడ్డింగ్లో ఆ అని సింగిల్ కొటేషన్లో ఉంది. ఓకే. ఆ అధికారి ఎవరు అనే దాంట్లో ఆ అనేది సింగిల్ కొటేషన్లో, అంటే ఆతో బిగిన్ అయ్యే అధికారి ఎవరు? ఐపీఎస్లో ఆంజనేయుల, పిఎస్ఆర్ ఆంజనేయుల. ఇప్పుడు
పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో వివాదాస్పద అధికారిగా జైలుకు కూడా వెళ్ళారు. అవును. ఆయన ఇంకా రిటైర్ అవ్వలేదు, సర్వీస్ లోనే ఉన్నారు. సునీల్ కుమార్ రిటైర్ అయ్యారు మొన్న, లాస్ట్ మంత్. ఆయన జూన్ 30th అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరే కదా ఎక్కువ వివాదాస్పద అధికారులుగా, ఇప్పుడు ఐపీఎస్లుగా అనేక కేసుల్లో ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఈయనైతే జైలుకు కూడా వెళ్ళారు. ఎవరు? ఆంజనేయులు. పిఎస్ఆర్ గారు వెళ్ళొచ్చారు. ఇప్పుడు అని సింగిల్ కొటేషన్లో ఉన్నది ఆంజనేయులేనా అని నాకు అప్పుడు అర్థం కాని అంశం మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పిఎస్ఆర్ అక్కడ కింద ఒక కస్టమర్ ఒక సబ్స్క్రైబర్ పెట్టారు, ఇది సేమ్ మీరు చెప్పిన పేరే అక్కడైతే పెట్టారు. అంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు చూడండి. అంటే మనకన్నా మన చాలా అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో కేసులో జైలుకి వెళ్ళారు. అవును. ఒక 36 రోజులు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాదంబరి కేసుకు సంబంధించిన ఏది మెడికల్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చినట్టున్నారు. రేపు 31st రిటైర్ అవుతారు. ఆగస్ట్ 31st రిటైర్ అవ్వాలి. ఇప్పుడు ఫుల్ టైం చేస్తారా? మొన్నే గతంలో ఏమని వచ్చాయి, ఈ లిక్కర్ కేసు, ఏపీ లిక్కర్ కేసులో నిందితులందరికీ ఆయన ఏదో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్, దాన్ని ఎలా చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, రేపు ఈడీ కావచ్చు, సిట్ కావచ్చు, విచారణ పిలిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి అని కూడా చేస్తున్నారని చెప్పి ఈయనే అసలు ఏంటి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టినట్టు, అసలు రైట్ ఆఫ్ సైలెన్స్, ఏది మౌనంగా ఉండే హక్కు కూడా మీకు రాజ్యాంగం ఇచ్చింది అని. మనకేదో ప్రాథమిక హక్కులు, మనం వేటి గురించి మాట్లాడతాం, వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం, ఇవే మనకు తెలుసు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాజ్యాంగంలో ఉన్న ఏది రైట్ ఆఫ్ సైలెన్స్, దర్యాప్తు అధికారి నేను ప్రశ్నించినా నువ్వు మౌనంగా ఉండే హక్కు నీకు ఉంది, అంబేద్కర్ ఇచ్చాడంటూ మరి ఆర్టికల్ కూడా ఏదో చూపించి ఇచ్చిన దీంట్లో ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులేనా? ఏది అటు లిక్కర్ కేసులో వాళ్ళందరికీ ట్రైనింగ్, ఏది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి, ఇదే కదా స్టాండర్డ్ ఫార్ములా కదా వాళ్ళు సార్ వాళ్ళకి. అది ఏ ప్రశ్నలు అడుగుతారు, ఏ ప్రశ్నలకు మీరే జవాబు చెప్పాలి. నాకు అలా ఎందుకు వచ్చిందంటే అది యాక్చువల్గా అదుర్స్ మూవీలో డైలాగ్. అదుర్స్ మూవీ ప్రొడ్యూసర్ ఎవరండి? వల్లభనేని వంశీ. వైసీపీ కాబట్టి వాళ్ళ పేటెంట్ రైట్ కాబట్టి మూవీకి కాపీరైట్ పడదు. సో అందు గురించి ఒకవేళ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను వాడేసుకుంటున్నారేమో. అసలు దానికి కూడా ఈయన స్క్రీన్ ప్లే ఇచ్చాడు ఆ సినిమాకి కూడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాదంబరి జత్వాని కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అనేక కేసులు ఇంకా ఉన్నాయి. ఏపీఎస్సి కేసు ఒకటి ఉంది, రాత్రి మధు అరెస్ట్ అయ్యాడు. ఇంకా అందులో ఆ ఏపీఎస్సి సెక్రటరీగా చేసిన వాళ్ళందరూ చాలా మంది ఇబ్బంది పడ్డారు. అదేంటది Group 1 ఎగ్జామ్స్ దగ్గర ఒక 162 పోస్టులో ఏమో భర్తీ. అవును, అది అక్కడ మన హైలాండ్ లో కదా వీళ్ళు వాల్యుయేషన్ చేసింది. అది ఏది అసలు మామూలు ఆవాసాల్లో కూడా చేశారు. ఇప్పుడు హైకోర్టు డిజిటల్ వాల్యుయేషన్ మీరు చెప్పకుండా, మీరు అందులో మెన్షన్ చేయకుండా ఎలా చేస్తారు? మాన్యువల్ చేయాల్సిందే. మళ్ళా మాన్యువల్ చేశారు, 3 వాల్యుయేషన్లు చేశారు. ఎవరితో దిద్దిచ్చారు? క్వశ్చన్ పేపర్లు బండిల్ ట్రక్ ఉన్నాడు చూసిందా, వేసుకొచ్చిన ట్రక్ డ్రైవర్తో, అటెండర్లు, లేకపోతే అక్కడ రూమ్ లో అక్కడ బిల్డింగ్ లో పనిచేసే కుక్కు ఆమెతో, ఎవరు ప్రైవేట్ టీచర్లతో, వీళ్ళతో దిద్దిచ్చారు. 10,000 15,000. ఆ కేసు ఇంకా ఉంది, ఎలిజిబిలిటీ లేని వాళ్ళ చేత. ఏపీఎస్సి అవునవును ఆ స్కామ్. ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులే ఇప్పుడు ఈ వార్త ఈ రోజు వచ్చిన దాంట్లో అతనైనా ఇంకెవరన్నా ఉన్నారా? కొల్లి రఘురామరెడ్డి ఇంకా మిగతా నాయకులు, మిగతా లీడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు ఇంత యాక్టివ్గా దీనిలో ఇన్వాల్వ్ అవ్వటం ఉంటే ఎంతో కొంత స్మెల్ వస్తుందిగా. ఇప్పుడు ఈయన పేరు వచ్చినట్లుగానే ఇప్పుడు సంజయ్, అలా సస్పెన్షన్ లో అనేక మంది ఉన్నారు. కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, వాళ్ళెవరు పాపం వాళ్ళు చూసుకుంటున్నారు. విశాల్ గున్ని ఇంకా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ముందు మనం ఇందులో నుంచి బయటపడితే చాలు, ఆయన అనవసరంగా ఇరుక్కుపోయాం అని ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న దాంట్లో బరి తెగించి ఇప్పుడు ఈ నేరస్తులకు వత్తాసుగా పలుకుతోంది ఆంజనేయులు గారేనా, లేకపోతే సునీల్ కుమార్ కి దీనికి ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు? ఆయన బయట చేశారు, ఆయన ఏదైనా డైరెక్ట్ గానే చేస్తూ ఉంటారు. ఆయన అసలు వీడియోలు చేస్తున్నారు. అవును, అదే తన భావాలన్నీ కూడా ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. రఘురామకృష్ణరాజు గారి మీద యుద్ధం చేస్తానంటారు, లేకపోతే కూటమి ప్రభుత్వం పైన యుద్ధం చేస్తానంటారు. దట్ ఈస్ ఓపెన్ ఫైట్. ఏదైనా గతంలో లేనంతగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ టార్గెట్ అవుతుంది. ఇవాళ పోలీస్, ఇవాళ డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ ఆయన కానీ, లేకపోతే మిగతా హోమ్ మినిస్టర్ కానీ శాంతి భద్రతలను పర్యవేక్షించే, సాధారణ పరిపాలన చూసే
ముఖ్యమంత్రి చంద్రబాబు. అవును. మొన్న కూడా పోలీసులతో మీటింగ్ పెట్టుకున్నారు. ఉమ్, ఐపీఎస్లు అందరితో నిన్నగాక మొన్నే జరిగింది. ఇది ఫ్యూచర్ 2047 పోలీసింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కాదు ఇక్కడ కావాల్సింది. ప్రక్షాళన ముందు అసలు ప్రెసెంట్ పోలీస్ స్టేషన్ నుంచి జరగాల్సిన పరిస్థితి. ఇప్పటికి ఎంతమంది అరెస్ట్ అయ్యారు మనకు తెలిసి? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఒక సిట్టింగ్ ఎంపీ ఎవరు, మిథున్ రెడ్డి, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు, బెయిల్పై ఉన్నట్టున్నారు. ఇంకో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవాళ అరెస్ట్ నిన్న, విరూపాక్షి. లేకపోతే అసలు మాజీలు ఎంతమంది అరెస్ట్? మాజీలు అయితే లిస్ట్ చాలా ఉంది మీకు. 7-8 మంది పైన అరెస్ట్ అయినట్టున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి. అసలు వీళ్ళల్లో మాజీ మంత్రులుగా చేశారు 3-4. జోగి రమేష్, అసలు ఫోక్సో సుధాకర్ కూడా ఉన్నాడు. అవును. ఎవరు? డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి బిగినైంది అరెస్టుల పర్వం. ఆయన ఎవరో బాలికని ఇబ్బంది పెట్టిన కేసులో. అవును. అంటే ఇప్పుడు జైలు యాత్ర పెట్టాడు. నిన్న ఎక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? కాశీబుగ్గ, ఆంపోల్ జైలుకి వెళ్ళినట్టున్నాడు. అవునవును. మన సీదిర్ అప్పలరాజు పరామర్శ అది కాస్త అసలు వెళ్ళినది ములాఖత్కి అయితే వీరంగం, ములాఖత్ అసలు అది లేదు. మరి ఎప్పుడు? కర్నూలు. మరి కర్నూలు ఉంటది ఖచ్చితంగా. మరి ఇక్కడ కూడా వీరంగం చూపించాలి కదా. ఏది విరూపాక్షి పరామర్శ ఎప్పుడు? మళ్ళీ దాని మీద ఇంకో 4-5 కేసులు అవుతాయేమో అక్కడ ఎంతమంది ఎస్ఐలు ఇబ్బంది పడతారు, ప్రవళిక లాంటి వాళ్ళు. మళ్ళీ అక్కడ ఏమి ఇవాళ మహిళా పోలీస్, మహిళా ఎస్ఐలు, మహిళా సిఐలు ముందు వాళ్ళు జాగ్రత్త పడాలి. అవును. సమాజాన్ని రక్షించడం దేవుడేరు. వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పరిస్థితి, డిఫెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. మీకు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఎమ్మెల్సీ యేసురత్నం ఉన్నారు కదా, ఆయన ఖండించారు ఆ ఘటనని. చంద్రగిరి యేసురత్నం. ఎస్, ఆయన ఖండించారు. ఆయన పోలీస్ అధికారి. అవును, ఆయన రిటైర్డ్ పోలీస్ అధికారి. చాలా హుందాగా మాట్లాడారండి. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన వ్యక్తి, అది కూడా ఒక పదవిలో ఉండి ఆ రకంగా మాట్లాడతాం అనేది ఆయన చెప్పారు. ఏమని? నేను కేవలం పోలీస్ అధికారిగానే కాదు, ఒక తండ్రిగా కూడా, తండ్రిగా అన్నారు. అది అండర్లైన్ చేయాలి. ఒక పోలీస్ అధికారి. అవును. అంటే పరాకాష్ఠకు చేరింది. ఏది వైసీపీ అరాచకాలు, లేకపోతే ఈ దుశ్శాసన పర్వం ప్రవళిక ఇన్సిడెంట్తో పరాకాష్ఠకి చేరింది. రైట్. ప్రజలు కాదు, ఇవాళ ప్రభుత్వం ఇవాళ కట్టడి కనుక చేయకపోతే, దీనికి అడ్డుకట్ట వేయకపోతే నెక్స్ట్ విక్టిమ్ ఎవరు? ప్రజలే అన్నమాట. ఖచ్చితంగా. విచ్చలవిడిగా మారుతారు, బరితెగిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారిని ఉద్దేశించి డైరెక్ట్ గా మాజీ మంత్రి ఆయన మాట్లాడాడు. గుడివాడ అమర్నాథ్, పోలీసులు యూనిఫామ్ లో ఉన్న పోలీసులకే భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా. అంటే మొక్కుబడి అరెస్టులు, లేకపోతే 41A నోటీసులు, ఏదో ఏది పరారీ, లేకపోతే జైలుకి పంపటం, వీటి వల్ల మా కాదు వచ్చేది మార్పు. కఠినంగా వ్యవహరించాలి. రైట్. వీళ్ళ పట్ల ప్రభుత్వం, లేకపోతే దర్యాప్తు సంస్థలు, పోలీస్ కఠినంగా వ్యవహరించకపోతే ఇక ప్రతి గ్రామంలో ఇదే. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ.